వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మన పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, అరే అబ్బాయి ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోండిరా అని. అంటే ఏదైనా వస్తువైనా, ఉంగరమైనా, ప్రతిష్టైనా, పరువైనా, అది రాజకీయంగా పార్టీకి సంబంధించిన అంశాలైనా, ఆఖరికి అధికారమైన, ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోండి అని మన పెద్దవాళ్ళు చెప్తారు. అంటే పోగొట్టుకున్న చోటే వెతుక్కోండి అనేది సూచన అవ్వచ్చు, సలహా అవ్వచ్చు. ఒక్కోసారి నిజంగా అలా వెతకడం వల్ల కూడా దొరకచ్చు. ఇప్పుడు నిజంగా ఈ విషయం అర్థమైంది కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ హైకమాండ్ రెండు తెలుగు రాష్ట్రాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. దానికి సంబంధించి ఇప్పటికే ఎక్కడైతే తాము అధికారం విభజన చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజలు ఏ స్థాయిలో నష్టపోయారో, వారికి ఎంత మేలు జరిగిందో తెలియదు గాని కాంగ్రెస్ పార్టీకి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన నష్టం వాటిల్లింది. అటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కేంద్రంలో కూడా అధికారం కోల్పోయారు వాళ్ళు. దాదాపుగా 2 టర్మ్స్ నుంచి కాంగ్రెస్ అసలు తన ఉనికిని కూడా చాలా రాష్ట్రాల్లో క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆ పరిస్థితి ఎలా ఉందనేది చూసాం. కానీ తెలంగాణ రాష్ట్రాల్లో ఆ భగీరథ ప్రయత్నం ఫలించింది, సఫలమైంది. వాళ్ళు పూర్వ వైభవాన్ని దక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. ఇంకిప్పుడు ఏపీ వంతు. ఎందుకు అంటే రాష్ట్రం విభజించిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక నష్టపోయారు ఎవరన్నా అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో అసలు నిజంగా ఈ పార్టీ అక్కడ ఉందా అనే పరిస్థితికి అసలు వచ్చేసింది. నాయకులు ఉన్నారా, అసలు కార్యక్రమాలు జరుగుతున్నాయా అనేంత చర్చ కూడా వచ్చేసింది. ఎందుకు అంటే దాదాపుగా 10 సంవత్సరాల నుంచి 2 టర్మ్స్ లో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉంది అనేది చూశారు. ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్ గాని, ముఖ్య నాయకులు గాని వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీకి షిఫ్ట్ అయిపోయారు. చాలా వరకు అనేక వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ముస్లింస్, కాంగ్రెస్ పార్టీకి ఏదైతే బలంగా ఉన్నటువంటి క్యాడర్ గాని, కొన్ని సామాజిక వర్గాలు కానీ, లేదా ముఖ్యమైన ఆయా జిల్లాల్లో ప్రభ చూపించినటువంటి నాయకులు గాని వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీ వైసీపీలోకి వెళ్లిపోయారు. ఒకటి విభజన నష్టం, ఆ తర్వాత పార్టీ నష్టపోవడం, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, క్యాడర్ దాదాపుగా అధికార పార్టీ వైసీపీకి వెళ్లిపోవడం. 10 సంవత్సరాల నుంచి అసలు ఆ పార్టీ ఉందా లేదా అన్న పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ హైకమాండ్, కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఇప్పుడు 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడ దృష్టి పెట్టింది. పోయిన చోటే వెతుక్కుందాం అనే ఫార్ములాకి రంగం సిద్ధం చేసింది. సో పూర్తి స్థాయిలో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా నిన్న ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నాయకులందరినీ కూడా పిలిపించారు, మాట్లాడారు. ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా అనేక విషయాలు మాట్లాడారు. కాంగ్రెస్ పునర్జీవం, అలాగే రాబోయే ఎన్నికల్లో 3 నెలల్లో అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసెంబ్లీ ఎన్నికలున్నాయి, దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలున్నాయి. సో ఎటువంటి వ్యూహాలతో వెళ్లాలి, కాంగ్రెస్ పార్టీని ఎలా పునర్జీవించాలి, ఎలాగా తమకు చేజారిపోయినటువంటి ఓట్ బ్యాంక్ ని, చేజారిన వాళ్ళందరినీ కూడా వెనక్కి తెచ్చుకోవాలి, అలాగే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీ పాలనా వైఫల్యాల్ని ప్రజల్లో ఎలా ఎండగట్టాలి, అక్కడ దాదాపుగా 90 మందికి చీటీ జరిగిపోతుందని వార్తలు, చర్చ ఉన్న నేపథ్యంలో ఆ అసంతృప్త నాయకులందరినీ కూడా మళ్లీ ఒకవేళ వాళ్ళు కాంగ్రెస్ కి వస్తే ఆహ్వానించడమా, చేర్చుకోవడమా, దీంతో పాటు ఎవరైతే అన్న వదిలిన బాణం అంటూ మొదటి నుంచి షర్మిలను అభివర్ణిస్తారో, ప్రధానంగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పగ్గాలు చేపట్టడంపై కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య నాయకులందరితో కూడా చర్చించారు. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఏపీ పగ్గాలు షర్మిలకి ఇచ్చేందుకు ఈ సందర్భంగా జరిగిన మీటింగ్ లో చర్చకొచ్చింది. దాదాపుగా డెసిషన్ తీసేసుకున్నామని రాహుల్ గాంధీ చెప్పారు. అలాగే రావడానికి సంబంధించి ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది, ఎవరెవరికి అభ్యంతరాలున్నాయని చెప్పి చేతులెత్తి వాళ్ళ అభిప్రాయాల్ని సేకరించారు. ఒక 2 మినహా మిగిలిన అందరూ కూడా సరే అన్నారు. ఆ 2 అభ్యంతరం కూడా ప్రధానంగా ఏమిటి అంటే తన అన్నలాగా ఒకవేళ షర్మిల ఏమైనా వ్యవహరిస్తే తమ పరిస్థితి ఏమిటి అన్నది కూడా వాళ్ళు చిన్న ఒక అనుమానాన్ని వెలిపుచ్చారు ఈ సందర్భంగా జరిగిన మీటింగ్ లో.
దాదాపుగా దానికి ఎటువంటి ప్రాబ్లం ఏం రాదు అని రాహుల్ గాంధీ వాళ్ళకి చెప్పడం, అన్ని డెసిషన్స్ తీసేసుకున్నాం, నిర్ణయం ఖరారైంది అని చెప్పి త్వరలో పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది అన్నట్టుగా వాళ్ళకి చెప్పారు. ఇక పూర్తి స్థాయిలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం ఎట్లా, అలాగే జనవరి 9వ తేదీన రాహుల్ గాంధీ ఏపీ పర్యటన ఉంది. మరి ఈ సందర్భంగా అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కి సంబంధించిన ఆందోళనలు జరుగుతున్న దాంట్లో రాహుల్ గాంధీ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది, వాళ్ళకి మద్దతు తెలిపే అవకాశం ఉంది. అలాగే పూర్తి స్థాయిలో ఇక షర్మిలకి సంబంధించి ఏపీ బాధ్యతలు, పీసీసీ చీఫ్ బాధ్యతలతో పాటు స్టార్ క్యాంపెయినర్ గా కూడా బాధ్యతలు అప్పగించే అవకాశం ఎన్నికల్లో స్పష్టంగా ఖరారైపోయిన నేపథ్యంలో ఇక్కడి నుంచి కూడా ఎవ్వరూ ఈ పరిణామాన్ని దాదాపుగా ఊహించలేదు. మీరు గత కొన్ని రోజుల నుంచి కొంచెం వెనక్కి వెళ్తే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరు రాధాకృష్ణ గారు తన కొత్త పలుకు ఆర్టికల్స్ లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. షర్మిల ఏపీ పగ్గాలు చేపడుతుంది, పీసీసీ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది, ఆవిడ స్టార్ క్యాంపైనర్ గా అన్నపైనే బాణం ఎక్కువ పెట్టే అవకాశం ఉంది అనేది కూడా ఆయన తన విశ్లేషణల ఆర్టికల్ ద్వారా అందరికంటే ముందుగా ఊహించి అలాగే వార్తని తెలుసుకుని ఆయన చెప్పారు. అది ఇప్పుడు మళ్లీ నిజమైన నేపథ్యంలో ఈ నేపథ్యంలో మరి పీసీసీ సారథిగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఏపీ రాజకీయం అనూహ్య మలుపులు తిరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పాలనా వైఫల్యాలు కనిపిస్తున్న నేపథ్యంలో మరి ఈ రోజు ఢిల్లీలో షర్మిల అలాగే తన భర్త బ్రదర్ అనిల్ కూడా చేరుకున్నారు. ఏ క్షణమైనా కూడా బాధ్యతలు చేపట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరి అన్న వదిలిన బాణం కాంగ్రెస్ లో చేరి తనపైనే బుల్లెట్ ఎక్కుపెట్టే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ఇక్కడి నుంచి ఎలా ఉండొచ్చు పరిస్థితులు, మరి షర్మిల రాకతో ఇది ప్లస్ అవుతుందా, కాంగ్రెస్ కి మైనస్ అవుతుందా, కాంగ్రెస్ పునర్జీవం షర్మిల ఎంట్రీతో సాధ్యమవుతుందా? మరి ఇప్పటికే ఇక్కడ పాలనా వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ అసంతృప్త నేతలందరూ కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఎంత మేరుంది? ఇక్కడ టీడీపీ జనసేన పొత్తుంది. మరి షర్మిల ఎంట్రీ అధికార పక్షానికి లాభమా, ప్రతిపక్షానికి లాభమా అన్నది కూడా ఒక చర్చ జరుగుతోంది. టీడీపీ జనసేన పొత్తుకి ఇది ఏ మేర ప్లస్ అయ్యే అవకాశం ఉంది? అలాగే పూర్తి స్థాయిలో ఇక్కడ ఇంకొక చర్చ కూడా వస్తోంది. మరి తల్లి విజయమ్మ పరిస్థితి ఏంటి? కొడుకు వైపు ఉంటుందా, కొడుకుకు ప్రచారం చేస్తుందా? మరి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అయితే షర్మిలకి సపోర్ట్ చేస్తుందా? ఎందుకంటే వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టినప్పుడు పూర్తి స్థాయిలో తల్లి విజయమ్మ గారు షర్మిలతోనే ఉన్నారు. మరి గత ఎన్నికల్లో వీళ్ళిద్దరూ జగన్ గారితో ఉన్నారు. మరి తల్లి కొడుక్కా కూతురుకా అన్నది కూడా చర్చ. మొత్తంగా ఏపీ పగ్గాలు షర్మిలకు వస్తున్న నేపథ్యంలో మరి రాబోయే 3 నెలల్లో జరిగేటువంటి అనూహ్య మార్పులు చేర్పులు ఇది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అని చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఈ అన్ని అంశాలపై చర్చ